రష్యాతో జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. యుద్ధంలో మా లక్ష్యం నెరవేరే వరకు వెనకడుగు వేయబోమన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న విదేశీ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జెలెన్స్కీ యుద్ధం కోసం 5 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను సైన్యంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. దీనికి ప్రజా మద్దతు ఉండదని సైన్యంతో చెప్పినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్కు తమ సాయాన్ని అమెరికా నిలిపివేస్తుందన్న కథనాలపై జెలెన్స్కీ స్పందించారు. వాషింగ్టన్పై పూర్తి విశ్వాసం ఉందని, తమకు ద్రోహం చేయదని భావిస్తున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్కు చేయిస్తున్న సాయంపై డెమోక్రటిక్, రిపబ్లికన్ నేతలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్పై ప్రతికూల ప్రభావం చూపుతాయని జెలెన్స్కీ అన్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మాస్కో వేదికగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక విషయాన్ని వెల్లడించారు. రష్యాకు చెందిన దాదాపు 6.17 లక్షల మంది సైనికులు ప్రస్తుతం యుద్ధ భూమిలో ఉన్నారన్నారు. వారిలో దాదాపు 2.24 లక్షల మందిని సుశిక్షిత సైనిక బలగాలతో కలిసి పోరాడేందుకు వీలుగా సమీకరించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన చర్చనీయాంశమైంది.